అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్లు ఒకరిపై ఒకరు చేసుకున్న మాటల తూటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఢిల్లీలో జరిగిన చీకటి ఒప్పందాలను బయట పెట్టాల్సిందేనని సీఎం డిమాండ్ చేశారు. చర్చ ముగిసే వరకు బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపించవద్దని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడానికి కారణం మీరే అంటే మీరేనని సీఎం ఎమ్మెల్యేలు కేటీఆర్ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ముమ్మాటికి బీఆర్ఎస్ కరక్షమనే వాదన బలంగా వినిపిస్తుంది. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అనుసరించిన వ్యవహార శైలే ఇందుకు కారణమని నేతలే అంటున్నారు. ఇద్దరి నేతల మాటల యుద్ధానికి ధనిక రాష్ట్రం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గడిచిన 10 ఏళ్లలో మోదీ సర్కార్కు రాజ్యసభలో మద్దతు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లుకు సంపూర్ణంగా మద్దతు పలికింది బీఆర్ఎస్నే అని, మోదీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే సభ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు వాకౌట్ అయ్యారో చెప్పాలన్నారు. నోట్ల రద్దు విషయాన్ని సమర్థించింది కేసీఆర్ కాదా అని, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఓటు వేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడానికి కారణం ఎవరంటూ ప్రశ్నలు సంధించారు సీఎం. మిషన్ భగీరథ ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో నిధులు అవసరం లేదన్నది కేసీఆర్ అని దుయ్యబట్టారు. మోదీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం బహిర్గతం కావాల్సిందేనన్నారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు. తాను స్వయం కృషితో ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అంతే స్థాయిలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం సభలో పెట్టింది తీర్మానమా, స్వల్పకాలిక చర్చ అనేది తెలియడం లేదన్నారు కేటీఆర్. తీర్మానం గురించి మాకు కాఫీ ఇవ్వలేదన్న ఆయన 8+8 = 16 అయిందని, బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన నిధులు మాత్రం గుండు సున్నానే అని చెప్పుకొచ్చారు.